ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యేసుక్రీస్తు దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము ఎంత కలిగి ఉన్నను, బంధుమిత్రులను కలిగి ఉన్నను, ధనమును కలిగి ఉన్నను, ఐశ్వర్యమును కలిగి ఉన్నను, నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నీవు నేను కలిగి ఉండకపోతే వ్యర్థులమే, మనము నరకానికి పాత్రులముగా అవుతాము. కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే నిజదేవుడు యేసుక్రీస్తు అని నమ్ముతారో ఆ జనులు ధన్యులై ఉన్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. నీవు అన్యజనముగా ఉన్నను, నీవు ఏ విధమైనటువంటి విగ్రహారాధన సంబంధమైన వాటిలో ఉన్నను, నేను నీకు తెలియపరిచేది ఒక్కటే. నిజదేవుడు ఎవరు అనేది నీవు కనిపెట్టుకొని చూడాలి. అసలు నిజదేవుడు ఎవరు అని నీవు పరీక్షించినట్లయితే నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిశ్చయముగా నీతో మాట్లాడబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ ఆరాధించిన ఎడల దేవుడు నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు. కనుక యేసుక్రీస్తును దేవునిగా కలిగినటువంటి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకొనిన వారమై దేవుని అడుగుజాడల్లో నడవాలి. ప్రభు యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎంత ఉన్నను, ఎంత సంపాదించినను, బంగారము వజ్రములు వైడూర్యములు మనకు ఉన్నను, అవి పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళవు. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులై ఉన్నారు. వారు నిశ్చయముగా పరలోక రాజ్యములో ఉంటారని ప్రభు పేరట తెలియపరుచుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవజనులు అయినటువంటి యేసన్న గారను, హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి యేసన్న గారిని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే వారి కుటుంబము అన్య సంబంధమైన దేవతా విగ్రహములను పూజించిన వారై, విగ్రహములకు బలులను పశువులను అర్పించిన వారై ఉన్నారు. కానీ ఆ యొక్క శాపమును బట్టి, యేసన్న గారికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి యేసన్న గారితో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఆయనను ప్రతి ఒక్కరూ కూడా తృణీకరించి ఉన్నారు, త్రోసివేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చీదరించుకొని ఉన్నారు, దగ్గరకు రానిచ్చిన వారు లేరు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి శరీర సంబంధమైన రోగమును బట్టి ఎవరూ కూడా యేసన్న గారిని ఆదరించలేదు. కానీ దేవుడు ఏర్పరచుకొనిన వారు ఎవరంటే, ఎవరైతే మనుషులు త్రోసివేస్తారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. ఆ విధముగానే యేసన్న గారిని దేవుడు దర్శించి హోసన్న మినిస్ట్రీస్ని స్థాపించుటకు దేవుడు కృపలను చూపి ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు స్వర్ణోత్సవాలను జరుపుకొనిచున్న దినములు ఇవి. హోసన్న మినిస్ట్రీస్ స్థాపించి 50 సంవత్సరములు పూర్తి చేసుకొనిన సందర్భముగా దేవుడు ఎంత ఆశీర్వాదకరముగా హోసన్న మినిస్ట్రీస్ని ఆశీర్వదించి ఉన్నాడంటే, ఆ దైవ సేవకుల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షించబడినటువంటి నీవు నేను కూడా
దేవునికి ఇష్టలుగా, దేవునికి అనుకూలమైన, దేవుని చిత్తానుసారమైనటువంటి క్రియలు చేయాలి. మన యేసన్న గారు దేవునికి ఇష్టలుగా ఉండి ప్రార్థన చేసేవారు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనుభవమును బట్టి దేవుడు ఆశీర్వదించి హోసన్న మినిస్ట్రీస్ను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా దేవునిలో ఆత్మీయత కలిగిన వాడవై స్వర్ణోత్సవాలను ఆత్మీయంగా జరుపుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎందరో మనుషులను చూసి ఉన్నాము, ఎన్నో గుడులు తిరిగి ఉన్నాము, ఎందరినో మొక్కి ఉన్నాము. కానీ మనకు శాంతికరమైనటువంటి మార్గము ఎక్కడా కూడా కనబడలేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నిజదేవుడు కనుక దేవుడే నాకు బలమై ఉన్నాడు, నన్ను ఆదరించు దేవుడై ఉన్నాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునే నీవు నేను బలముగా ధరించుకొనినప్పుడు మన శత్రు సమూహమంతయు కూడా పారిపోతాది. మనలను విమర్శించిన వారే మన యొద్దకు వచ్చి క్షమాపణ అడుగుతారు. మనము చేయవలసిందల్లా దేవునికి విధేయత కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువులను సహితము, నీ ప్రాణము తీయచూచిన వారిని సహితము కూడా నీవు ప్రేమించి వారి రక్షణ కోసరము ప్రార్థన చేసినట్లయితే దేవుడే నీకు బలముగా ఉన్నాడు కనుక నీ ప్రార్థన దేవుడు అంగీకరించేవానిగా ఉన్నాడు. కావున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నీవు నేను బలముగా ధరించుకొని ఎడల, దేవుని చిత్తమును నెరవేర్చిన ఎడల మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించే దేవునిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మనవి చేస్తూ ఉన్నాను, మన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండాలి. మన సమర్పణ దేవునికి చిత్తానుసారముగా ఉండాలి. మన యొక్క స్థితిగతులు, ప్రార్థన, నడవడిక, మాటలు అన్నీ కూడా దేవునికి తగినట్లుగా ఉండాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తును ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు. కనుక వారిని దేవుడు ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు. దేవుని బలముగా ధరించుకొనిన వారు దేనికి భయపడరు. వారి శత్రువులు పారిపోయి వారు దినదినము కూడా అభివృద్ధి పొందుతారని ప్రభువు పేరిట తెలియపరచుచున్నాను. ఆమెన్.